రే ఎందుకు పిలిచారా? చెప్తా నాన్న. ఇది తీసుకోండి నాన్న. ఏంట్రా ఇది? అమ్మకి మీకు బట్టలు తీసుకున్నా నాన్న, నా డబ్బులతో. నువ్వు కొన్నావా? అవును నాన్న, మీకోసం నేను ఎప్పుడు ఏది చేయలేదు. ఇక మీదట ఎలా ఉండదు నాన్న. మీకు సంబంధించిన ప్రతిదీ నేనే చూసుకుంటాను. రవి, ఎదిగిన కొరకు తనకు చేదోడుగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. కానీ నేను ఎప్పుడు మీకు భారంగానే ఉన్నాను నాన్న. ఇక నుంచి నేను బాధ్యతగా ఉంటాను నాన్న. చూడండి సార్, మావాడు నాకు మావిడికి బట్టలు కొన్నాడు. అది కూడా వాడి కష్టార్జితంతో. సూపర్ రవి, మంచి కొడుగ్గా పాస్ అయిపోయావు. భర్తగా ఇంతకు ముందే పాస్ అయిపోయావు. మరి బాధ్యత గల భర్తగా అక్కీకి చీర కొనాలి కదా. తీసుకున్నానండి. ఇదిగోండి. నైస్ రవి, గుడ్ హస్బెండ్గా డిస్టింక్షన్లో పాస్ అయిపోయావు. రే, చూస్తే ఖరీదు తక్కువలో ఉంది. కాస్త ఖరీదైంది తీసుకోకపోయావరా? నా స్తోమత వరకే తీసుకున్నాను నాన్న. బాబాయ్, అక్కీ గురించి నీకు తెలీదా ఏంటి? అక్కీ ఎప్పుడు ప్రైస్ని చూడదు, అందులో ఉన్న ప్రేమను చూస్తుంది. రవి, తీసుకెళ్ళి అక్కీకి ఇవ్వు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే అండి. అక్కీ నా భార్య. తనతో అమర్యాదగా మాట్లాడితే నీకు మర్యాద ఉండదు. మాయా మొహం చూసి వదిలేస్తున్నా. లేకపోతే ఏం చేస్తావు? ఆఫ్టర్ ఆల్ ఇల్లరికం హల్లుడు గాడివి. నేనే గెంటేస్తే వెళ్ళిపోవాల్సిన వాడివి. రాకేష్, మైండ్ యువర్ వర్డ్స్. అన్నయ్య ఇక్కడెందుకు గొడవ చేస్తున్నాడు? అబ్బాయి చూశాడంటే లేనిపోని ఇష్యూ అవుతుంది. మా ఆయన సంపాదన తక్కువే కావచ్చు, కానీ అందులో నిజాయితీ ఉంది. మరి నీ సంపాదన ఎలా వచ్చింది? మోసాలు కుట్రలు చేస్తే వచ్చింది. చూడు, నా భర్త నా సంతోషం కోసం నా పుట్టింట్లో ఉంటున్నాడు, అంతేకాని నీలా పరా ఇంటి మీద పెత్తనం చేయడానికి రాలేదు. అయినా గెంటేయడానికి నువ్వెవర్వి? నేను ఆకాంక్ష వర్ధన్ని. ఆ ఇంట్లో నాకు నా భర్తకి సర్వ హక్కులు ఉన్నాయి. అండర్స్టాండ్? అక్కే, అన్నయ్య, ఏం జరుగుతుంది అన్నయ్య ఇక్కడ? ఎందుకు వీళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నావు? మాయా, మీ అన్నయ్యకి తల పొగురు బాగా ఎక్కువైంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. కాస్త బుద్ధి చెప్పు. నా చెల్లికి నా మీద కంప్లైంట్ చేస్తున్నావా? నువ్వు చేసిందే కదా చెప్తున్నాను. అన్నయ్య ప్లీజ్ నువ్వు వెళ్ళు. నేను తర్వాత వస్తానని చెప్తున్నా కదా, నువ్వు వెళ్ళు. ఐఎమ్ సో సారీ అకే. ఇట్స్ ఓకే మాయా, మీ అన్నయ్య గురించి తెలిసిందే కదా, నువ్వెందుకు సారీ చెప్పడం? లీవ్ ఇట్. ఈ గొడవంతా శంకర్ గారు చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా మీ అన్నయ్యకి ఇక్కడే తోలు తీసేవాడు. వదిలే రవి, తనేం చేస్తుంది పాపం. మాయా, పద మనం సూట్ సెలక్షన్కి వెళ్దాం. పద రా. అందరం ఇక్కడే ఉన్నావు అన్నయ్య. మీ అందరి కోసం ఒక లైవ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. ముఖ్యంగా శ్రావణి, ఎంజాయ్ చేస్తూ చూడు. కవరేజ్ సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటా. అలాగే సార్.
కొట్టు ఇంకా కొట్టాలి. వాడిని అక్కడే చంపి పడేయండి. కొట్టండి శంకర్ గారు. ఎవరు ఎవరు ఎవర్రా? సార్తో మాట్లాడండి. ఇదివ్వు.